నగరంలో ప్రజలు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు చెత్త సేకరణకు వాహనాలు వెళ్లాలని, ఇంటి వద్దనే తడి, పొడి చెత్త వేరు చేసి తీసుకోవాలని అన్నారు. హోటల్స్ ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రాంతాలలో రాత్రి స్వీపింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పెండింగ్లోని ప్రకటన బోర్డు పనులు వసూలు చేయాలని అన్నారు. అనుమతులు లేకుండా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయరాదని తెలిపారు. అలా ఎవరైనా ఏర్పాటు చేసినా వాటిని తొలగించి జరిమానాలు విధించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల వివరాలు సిద్ధం చేయాలని అన్నారు. సెట్టిపల్లి భూముల వివరాలు, లబ్ధిదారుల వివరాలు సిద్ధం చేయాలని అన్నారు. అనధికార లేఅవుట్లు, బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదని అన్నారు. నగరంలోని ఆక్రమణలు తొలగించి మున్సిపల్ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా త్రాగునీరు, పార్కులు, డివైడర్లు, పెయింటింగ్, సుందరీకరణ పనులు, సీసీ రోడ్లు ఏర్పాటు, విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతలు పూడ్చడం, మ్యాన్ హోల్ లీకేజీలు ఉండకుండా ప్రతినిత్యం పర్యవేక్షణ చేసి పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ట్యాప్ కనెక్షన్ సర్వే పూర్తి చేశామని, నిర్దిష్ట సమయంలో త్రాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు ఎవరి బాధ్యతలు వారు సమర్థవంతంగా నిర్వహించి నగర అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.